సభాధ్యక్షులు కమ్రేడ్ వెస్లీ గారు, వేదిక మీద ఉన్న వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు, ఈ సభలో పాల్గొంటున్న కామ్రేడ్స్, మిత్రులు, సోదరులు, సోదరిమణులు అందరికీ నమస్కారం. కమ్రేడ్ సీతారాం గారు చనిపోయి వాళ్ళకి సంవత్సరం అయింది. ఆయన చనిపోయాడని చెప్పేసి నమ్మకం ఎవరికి, ఆయనతో కలిసి పనిచేసి మాకెవరికి నమ్మకం కలగదు. ఎందుకంటే ఆయన ఆసుపత్రిలో చేరినప్పుడు మళ్ళీ చిన్న రుగ్మత కాబట్టి మళ్ళీ 2-3 రోజులు వెనక్కి తిరిగి వస్తారు అని చెప్పేసి అనుకున్నాం. ప్రతిరోజు రేపు వస్తాడని అనుకున్నాం. ఎప్పుడు ఆయన మన నుంచి దూరం అవుతాడని చెప్పేసి అనుకోలేదు, కానీ జరిగిపోయింది. ఇప్పుడు ఆయన శారీరకంగా మన మధ్య లేకపోయినా అది పెద్ద, ఇంత వయసు వచ్చిన తర్వాత ఎప్పుడొకప్పుడు జరుగుద్ది కాబట్టి దాన్ని మనం అంత తీవ్రంగా తీసుకోం. కానీ ఈ సందర్భం, ఆయన మరణించిన సందర్భం మాత్రం చాలా గంభీరమైన సందర్భం. దేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన ఘట్టంలో మనం ఉన్నాం. ఈరోజు దేశంలో మన దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ఎన్డీఏ సర్కార్, దానికి మార్గదర్శకత్వం వహిస్తున్న ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు ఈరోజు దేశాన్ని ఒక ఫ్యాసిస్టు మార్గం వైపు మళ్లిస్తుంటే, ఇటువంటి సందర్భంలో మనం చేయాల్సిన కృషిలో సీతారాం గారు లేకపోవడం అనేది పెద్ద లోటుగా కనిపిస్తుంది. ఫ్యాసిస్టు శక్తులు, ఆర్ఎస్ఎస్ ఫ్యాసిస్ట్ శక్తుల్ని ఎదుర్కోవడంలో సైద్ధాంతికంగా, అలాగే ఉద్యమాల రూపంలో ఎదుర్కోవడంలో సీతారాం గారు ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. అలాగే ఈ మతోన్మాద శక్తుల్ని ఎదుర్కొనే వారిని అందరినీ, రాజకీయ విభేదాలున్న, తగాదాలున్న, పోటీలున్న వాటన్నిటికన్నా మించి ఈ ఫ్యాసిస్ట్ శక్తుల్ని ఓడించడం అని చెప్పేసి ఒక ముఖ్యమైన అంశంగా భావింపజేసేట్టు చేసి, తేడాల్ని దిగమింగైన ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరాన్ని గుర్తింపజేయడంలో కూడా కమ్రేడ్ సీతారాం గారు ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. అందుకే ఆయన మరణం శారీరకంగా మన నుంచి దూరం కావడం కన్నా ఈ రాజకీయాల్లో ఆయన లేని లోటు ఇంకా ఎక్కువగా మనం అందరం ఫీల్ అవుతున్నాం. అది ఈరోజు మనకి బాధ కలిగించే విషయం. అయితే ఇప్పటి వరకు మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో జరిగిన కృషి, ఆ కృషిలో సీతారాం గారి పాత్ర మనం జ్ఞాపకం పెట్టుకొని, ఆ కృషిలో ఇంకా అసంపూర్ణంగా ఉంది ఆ కృషి, దాన్ని ఇంకా ముందుకెలా తీసుకురావాలి, మనం ఈ సంఘ పరివార ఫ్యాసిస్టు శక్తుల్ని మన దేశంలో దాని ప్రమాదాన్ని నివారించి, దాని ఉనికిని పూర్తిగా నిర్మూలించడం వెంటనే సాధ్యం కాకపోయినా తక్షణం దాని ప్రమాదాన్ని నివారించి ఇప్పటి వరకు సాధించుకున్న మన కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, ఫెడరలిజం, ఇటువంటి కొన్ని బూర్జువా విలువలైన అవి మంచి విలువలు. సోషలిజానికి మనం పరివర్తన చెందడానికి, ముందుకు పోవడానికి అవసరమైన విలువలు. ఆ పునాదుల మీద మనం పూర్తి సమాజాన్ని సంపూర్ణంగా మార్చివేసేదానికి, పోరాటాలకు ముందుకు పోవడానికి అవసరమైన విలువలు. అటువంటి విలువల్ని ఈరోజు మనం కాపాడుకునే సందర్భం ఇంకా మన ముందు ఉంది. వాటిని రక్షించుకోవాల్సిన అవసరం మన ముందు ఉంది. రక్షించుకొని ముందుకు పోవాల్సిన అవసరం మన ముందు ఉంది. ఆ కర్తవ్యాన్ని మనం నెరవేర్చడం అనేది కమ్రేడ్ సీతారాం యేచూరి గారికి మనం అర్పించగలిగిన నిజమైన నివాళి. ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడగలుగుద్దా అని చెప్పి చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. ఈ దేశంలో చదువు రాని వాళ్ళు ఎక్కువ, పేదవాళ్ళు ఎక్కువ,
ఆ పేదరికంలో 4 రూపాయలు ఇచ్చేస్తే ఇచ్చిన వాడికి ఓటేసే మనుషులు ఎక్కువ, వాళ్ళందరికీ వయోజన ఓటింగ్ హక్కు ఇస్తున్నారు, ఆ ఓటుని వాళ్ళు ఏం సద్వినియోగం చేసుకుంటారు అని చెప్పేసి ఎగతాళి చేసిన వాళ్ళు అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ భారతదేశ ప్రజలు ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పటి వరకు ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో, రక్షించుకోవడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని, బూర్జువా ప్రజాస్వామ్యం ఉన్న ఆ విలువలను కూడా లేకుండా చేయాలని చెప్పేసి పలు ప్రయత్నాలు జరిగినా వాటన్నిటిని ఎదుర్కోవడంలో, తిప్పుకొట్టడంలో ప్రజలు ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. ఆ సందర్భాల్లో సీతారాం యేచూరి గారు ఎమర్జెన్సీ దేశంలో పెట్టినప్పుడు ఆయన విద్యార్థి నాయకుడిగా ఆయన నిర్వహించిన పాత్ర మనకు అందరికీ తెలుసు. ఆయన ఆ రోజు ఎమర్జెన్సీ కాలంలోనే ఇందిరాగాంధీ జేఎన్యూకి ప్రో ఛాన్సలర్గా ఉన్నప్పుడు నువ్వు ఎమర్జెన్సీ పెట్టావు కాబట్టి నీకు అర్హత లేదని చెప్పేసి ఆయన దగ్గరికి విద్యార్థులుగా ర్యాలీ వెళ్ళి ఈయన విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఆయనకు ఒక మెమరాండం ఇచ్చారు. ఆనాటి ఫోటో ఇప్పటికీ ఒక ప్రజాస్వామిక పోరాటంలో ఒక ముఖ్యమైన సందర్భంగా మనకి ఇప్పుడు ఆ ఫోటో కనపడుతుంటుంది. అటువంటి సందర్భం, అటువంటి ప్రజాస్వామిక పోరాటంలో ఆయన తన పాత్ర నిర్వహించారు. ఈరోజు ఇంతకన్నా ప్రమాదకరం అయిన పరిస్థితి ప్రజాస్వామ్యానికి వచ్చింది. ఆ రోజు ఇందిరాగాంధీ కొన్ని సందర్భాల్లో ఆ రకంగా వ్యవహరించింది. ఈరోజు అంతకన్నా మించిన ప్రమాదకరంగా ఒక సిద్ధాంతపరంగానే ప్రజాస్వామ్యం అంటే ఏసడించి ప్రజాస్వామ్యాన్ని అంటే అసహించుకునే ఆర్ఎస్ఎస్ శక్తులు బీజేపీ అధికారంలో ఉన్నది. ఇది ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఏదో ఒక వ్యక్తి యొక్క స్వార్థం కోసం, అధికారం కోసం మాత్రమే ప్రజాస్వామ్యాన్ని అసహించుకునే పార్టీ కాదు. ప్రజాస్వామ్యమే దానికి నచ్చదు. దానికి భూస్వామ్యం కావాలి, రాజరికం కావాలి, అటువంటి వ్యవస్థను తీసుకురావాలి అని చెప్పేసి దాని యొక్క ముఖ్యమైన లక్ష్యం. అటువంటి పార్టీ ఈరోజు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికి జరిగే ప్రమాదాన్ని మనం ఇంకా ఎక్కువ ప్రమాదం జరగబోతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. చాలామంది అనుకుంటున్నారు ఎమర్జెన్సీ యొక్క కలం తోటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఇంటర్నల్ ఎమర్జెన్సీ పెట్టింది. ఇప్పుడు అట్లాంటి పద్ధతి మనకు కనపట్ల. కానీ ప్రజాస్వామ్యం ఉన్నట్టే ఉంది, ఎన్నికలు జరుగుతున్నట్టే ఉన్నాయి. కానీ ఆ ప్రజాస్వామ్యాన్ని ఒక కలంపోటుతో రద్దు చేసే పద్ధతి కాకుండా క్రమేణా 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 దాన్ని పూర్తిగా డొల్ల చేసి, ధ్వంసం చేసి ఆ ప్రజాస్వామ్యమైన మాటకే విలువ లేకుండా చేసే పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తుంది. గతం కన్నా ఈ పద్ధతి, ఆధునికమైన పద్ధతి ఇంకా ప్రమాదకరమైన పద్ధతి. అందుకనే దీన్ని మనం అర్థం చేసుకొని ఈరోజు ప్రజాస్వామిక విలువలను రక్షించుకోవాల్సిన అవసరం మనకి ఉంది. ఈ మధ్య ఒక బిల్లు పెట్టారు, 50 రోజులు 30 రోజుల పాటు జైల్లో ఉంటే ప్రధానమంత్రితో సహా అందరినీ. అది చాలా విప్లవాత్మకమైన బిల్లులాగా మనకు అనిపిస్తుంది. 11 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి కుర్చీలో ఉన్నాడు, ఎప్పుడు జ్ఞాపకం రాలి. అకస్మాత్తుగా ఈ ఎన్నికల ముందు జ్ఞాపకం వచ్చింది వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి. ఈరోజు 5 సంవత్సరాల నుంచి విచారణ లేకుండా జైల్లో మొగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. ఖలీద్ ఇటువంటి వాళ్ళందరూ మొగ్గుతున్నారు. వాళ్ళ గురించి విచారణ కూడా లేకుండా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైల్లో నిర్బంధించుకొని ప్రత్యర్థి రాజకీయ నాయకుల్ని ఏదో ఒక ఆరోపణ చేసి జైల్లో పెట్టి వాళ్ళని మాత్రం పదవీచ్యుతులను చేయడానికి బిల్లు పెట్టారు. ఆ రకంగా అయితే చంద్రబాబు జైల్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు, అమిత్ షా జైల్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఏం చేయాలి? అందుకని ఇటువంటి పద్ధతిలో మనం ఉదాహరణలు చాలా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉంది. సీతారాం గారు ఆ రోజు, ఆయన ఒక్కడే కాదు, ఆ సహచరులు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న వారు ఏ రకమైన స్ఫూర్తిని ఇచ్చారు. ఈరోజు అటువంటి స్ఫూర్తితో మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మన లౌకికవాద వ్యవస్థ కూడా మన దేశానికి ఒక పట్టుగొమ్మలాగా ఉంది. రాజ్యాంగంలో అది ఒక ముఖ్యమైన విలువ. ఇంత పెద్ద ఉపఖండం లాంటి ఇన్ని జాతులు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇంత వైవిధ్యం జరిగిన ఈ దేశాన్ని ఒకటిగా ఉంచాలి అని చెప్పంటే ఒక భావన, మనమందరం ఒకటి అనే భావనలో ఉంచాలంటే లౌకికవాదం చాలా అవసరం. అంతేకాదు ఆధునిక పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి కావాలన్నా లౌకికవాదం అవసరం. సోషలిజం పక్కన పెట్టండి, ఆధునిక పెట్టుబడిదారీ విధానం సజావుగా ముందుకు పోవాలన్న లౌకికవాదం అవసరం. దాని మీద ఇప్పుడు దాడి జరుగుతుంది. మోడీ గారు
మోహన్ భగవత్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక వ్యాసం రాసే పత్రికలన్నిట్లోనూ వచ్చింది, మీడియాలోనూ వచ్చింది. సరే, వ్యాఖ్యానాలు ఎక్కువ ఏంటంటే భగవత్ గారిని ప్రసన్నం చేసుకోవడానికి మోడీ గారు వ్యాసం రాశాడు, కోపం రాకుండా చూసుకోవడానికి అని చెప్పేసి ఎక్కువ వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఆ వ్యాఖ్యానాలు పక్కన పెట్టండి. ఆ వ్యాసంలో 2 ముఖ్యమైన విషయాలు రాశారు. మోడీ గారికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే ఇష్టం అని చెప్పేసి దాన్ని నమ్ముతారు అని చెప్పేసి రాశారు. మరొక చోట ఏం రాశారంటే మోడీ భగవత్ గారికి ఈ దేశం చాలా వైవిధ్యమైన దేశం, ఈ దేశంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, ఈ వైవిధ్యాల పట్ల, ఈ వ్యత్యాసాల పట్ల ఆయనకి చాలా గౌరవం ఉంది అని చెప్పేసి కూడా ఇంకో వైపున రాశారు. మూడో మాట ఏం రాశారంటే చాలా మార్పులు చేశాడు భగవత్ గారు ఆర్ఎస్ఎస్ పనిలోను, ఫంక్షనింగ్లోను, మాటల్లోనూ, వాటన్నిటిలో చాలా మార్పులు చేశారు ఆయన హయాంలో. ఆ రకంగా ఆయన మార్పును కోరుకుంటాడు. మార్పును కోరుకుంటానే మౌలికమైన విషయాలు మాత్రం ఆయనని వదులుకోలేదని చెప్పేసి కూడా రాశాడు. వీటన్నిటి యొక్క అర్థం ఏంటి? ఈరోజు చాలామంది, కొంతమంది భ్రమ ఏంటంటే వాళ్ళ మాటలు అవి చూసి ఆర్ఎస్ఎస్ కూడా మారిపోతుంది, అది ప్రజాస్వామికం అవుతుంది, అది లౌకికం అవుతుంది, అందరినీ గౌరవించే పద్ధతి వస్తుంది, మన భారతీయ సంస్కృతిలో ఉండే టాలరెన్స్ ఏదైతే ఉందో, సహనం ఏదైతే ఉందో, ఆర్ఎస్ఎస్లో సహనం ఉట్టిపడుతుందని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మోడీ చెప్పకనే చెప్పారు, మౌలికమైన విలువలు ఏవైతే ఉన్నాయో, కోర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమీ మార్చలేదు. దాని కోర్ వాల్యూస్ కొన్ని ఉన్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఈ 3 మాటల్లో మనం చెప్తాం. వీటిలేమి మార్పు ఏమీ లేదు. ఈరోజు ఒకే భాష అంటున్నాడు. ఇప్పుడు హిందీని, సంస్కృతాన్ని, హిందీని దేశం మీద ఎలా రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారో మనకి తెలుసు. మాతృభాష మొదటి భాష, ఆ భాష మీద అందరికీ హక్కు ఉండాలి, ఇతర భాషలు నేర్చుకునే అవకాశం కూడా ఉండాలి. అది ఆ వ్యక్తి యొక్క ఆలోచనకు వదిలేయాలి తప్ప ఒక ప్రభుత్వం దేశం మీద మొత్తం మీద ఒక భాషను రుద్దడం అని చెప్పి అది ఫ్యాసిస్ట్ పద్ధతి. ఈరోజు ఒకే సంస్కృతి అని చెప్పేసి అంటున్నాడు. ఒకే సంస్కృతి అంటే ఏం సంస్కృతి? ఒకవైపునేమో ఈ దేశంలో అనేక వైవిధ్యం ఉంది, అనేక సంస్కృతులు ఉన్నాయి, ఆ సంస్కృతులన్నీ కలిసి పనిచేస్తున్నాయి ఒక పక్కనంటూ, మళ్ళీ ఇంకొక ఒకే సంస్కృతి ఉండాలి. ఒకే సంస్కృతి అంటే హిందూ సంస్కృతి, ఒక మత సంస్కృతే ఈ దేశంలో ఉండాలి, ఇంకితర సంస్కృతులు ఉంటే లోబడి ఉండాలని చెప్పేసి అది చెప్తుంది. వాస్తవంగా ఈ దేశంలో భారత్ ఐడియా ఆఫ్ ఇండియా, భారతీయ భావన అని చెప్పేసి 1950 దశకంలో చాలామంది మేధావులు ఒక భావాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు భారతదేశం అంటే ఏమిటి, ఎటువంటిది భారతదేశం అని చెప్పి వారందరూ చెప్పింది ఏంటంటే, భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం, సింక్రిటిక్ కల్చర్ అంటే సమ్మిశ్రిత సంస్కృతి కలిగిన దేశం. అటువంటి ఇది కూడా కొత్తగా సృష్టించబడింది కాదు, చారిత్రకంగా సృష్టించబడింది. దాన్ని కొనసాగించడమే మనం ఇప్పుడు చేయాల్సి ఉంది. జాతీయోద్యమం ఆ సంస్కృతిని కొనసాగించింది, ఆ సంస్కృతిని, ఆ సింక్రిటిక్ కల్చర్ని అంగీకరించి ముందుకు తీసుకొచ్చింది. కాబట్టే మన దేశం ఒక పెద్ద ఉపఖండంగా ఇప్పటికీ మనగలుగుతుంది. అటువంటి విలువలనే రాజ్యాంగంలో మౌలిక విలువలుగా రాశారని చెప్పేసి వాళ్ళందరూ చెప్పారు. దానికి పూర్తి భిన్నమైన పద్ధతిలో ఈ ఐడియా ఆఫ్ ఇండియాని ప్రచారం చేయడంలో, వాటికి సైద్ధాంతిక పునాదిని కల్పించడంలో, చారిత్రక విషయాలన్నింటినీ సవివరంగా వాటికి జోడించి వాటికి బలం చేకూర్చడంలో సీతారాం యేచూరి చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. ఇప్పుడు ఆ సమరం జరుగుతుంది, ఈ 2 భావాల మధ్య జరుగుతుంది. ఇది ఒకే మతానికి సంబంధించిన దేశం, ఒకే సంస్కృతికి సంబంధించిన దేశం, ఒకే అధికారిక ఆధిపత్య భాషకు సంబంధించిన దేశం అని చెప్పేసి ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉందో దానికి ఇది బహుళ భాషలు కలిగిన దేశం, బహు సంస్కృతులు కలిగిన దేశం, ఆచారాలు, సంప్రదాయాలు, అలవాట్లు కలిగిన దేశం, బహుళ భాషలు కలిగిన దేశం. అయినా ఇంత వ్యత్యాసాలున్నా ఒకటిగా ఉండాలి అని చెప్పేసి భావం భారత ప్రజల్లో ప్రధానమైన అంశంగా ఉంది అని చెప్పేసి
ఈ భారత భావనకి వేరే నిర్వచనం చెప్పింది. ఈ రెండు మధ్య ఈరోజు సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణలో మనం విజయం సాధించాలి. అప్పుడే భారతదేశం, భారత ప్రజలు పురోగమించేదానికి అవకాశం ఉంటుంది. ఆ సంఘర్షణలో మనం కూడా ముఖ్యమైన పాత్ర నిర్వహించాలి. ఆ సంఘర్షణలో సీతారాం చాలా కీలకమైన పాత్ర నిర్వహించారు. ఇంకా అనేక విషయాలు చెప్పచ్చు. నేను చివరిక వీటన్నిటికన్నా మించి ఈ లౌకికవాదం, ప్రజాస్వామ్యం, అలాగే ఫెడరలిజం, వీటన్నిటి గురించి మాట్లాడే అనేక వ్యక్తులు, పార్టీలు కూడా, ఇతరులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ కూర్చున్న వామపక్ష పార్టీలన్నీ అంతటితోటి ఆగిపోయే పార్టీలు కాదు, అంతకన్నా ముందుకు పోవాలనే పార్టీలు. ఈ దేశంలో వర్గ వ్యవస్థను నాశనం చేయాలనే పార్టీలు, ఈ దేశంలో కుల వ్యవస్థ నిర్మూలించబడాలని చెప్పేసే పార్టీలు ఈ వామపక్ష పార్టీలు. ఈ వామపక్ష పార్టీలో ఒక ముఖ్యమైన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు. దానికి నాయకుడిగా, కార్యదర్శిగా, అధినేతగా చిరకాలం పనిచేశారు. ఈ వామపక్ష ఉద్యమాన్ని భారతదేశంలో అనేక ఇక్కట్లు, ఇబ్బందులు వచ్చినా వామపక్ష పార్టీలు వాటిని నిలబెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరి పద్ధతిలో వారు నిలబెట్టుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రపంచంలో సోవియట్ యూనియన్లో సోషలిజం దెబ్బతిన్న తర్వాత, సోషలిస్ట్ వ్యవస్థ విచ్ఛిన్నం అయిన తర్వాత ప్రపంచంలో సోషలిజానికి, కమ్యూనిజానికి భవిష్యత్తు లేదని చెప్పేసి అందరూ ప్రకటనలు చేసిన తర్వాత కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు రద్దు చేసుకుని ఇది అవసరం లేదని చెప్పి రద్దు చేసుకున్న సందర్భంలో బహుశా ప్రపంచంలో విప్లవాలు రాని దేశాలుగా పోల్చి చూసుకుంటే భారతదేశంలోనే ఏ పాయలైనా కానీ కమ్యూనిస్ట్ ఉద్యమం లైవ్గా బ్రతికి ఆ రకంగా ఇప్పటికీ ప్రజల మధ్య పనిచేస్తుంది. అటువంటి క్లిష్ట సమయంలో సోషలిజం మీద నమ్మకం, కమ్యూనిస్ట్ పార్టీ మీద నమ్మకం, ప్రజల మీద నమ్మకాన్ని, విప్లవం మీద నమ్మకాన్ని నిలబెట్టడంలో, వాటన్నిటిలో ముందుకు తీసుకెళ్లడంలో సీతారాం యేచూరి గారు కూడా కీలకమైన పాత్ర ఉన్నారు. 2000 భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు 14వ మహాసభ మద్రాసులో జరిగింది, 92లో అనుకుంటాను. అప్పుడే సోషలిజం కూలిపోయింది. ప్రపంచం అంతా చర్చ జరుగుతుంది. మనం ఏం వైఖరి తీసుకోవాలని చెప్పేసి చర్చ జరిగింది. ఆ రోజు తీర్మానం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ చేసింది. ఈరోజు సోషలిజం కూలిపోవడం అని చెప్పేసానంటే అది సోషలిజం తప్పు కాదు. దాన్ని నిర్మించడంలోనూ లేకపోతే దాన్ని కొనసాగించడంలోనూ కొన్ని లోపాలు జరిగాయి. వాటి మూలంగా అది కూలిపోయింది. అందుకని అది కూలిపోయింది కాబట్టి సోషలిజం ఆశయాన్ని కూలిపోయిందని చెప్పి భావించకూడదు, కొనసాగించాలని చెప్పేసి. రెండవది, కూలిపోయిందంటే శాశ్వతంగా భవిష్యత్తు ఉండదు అనేది కాదు. ప్రపంచంలో విప్లవాలన్నీ అనేక సందర్భాల్లో విఫలమైన సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ తిరిగి పుంజుకొని మళ్ళీ ప్రజల్ని ఆ విప్లవాల్ని జయప్రదం చేసేదానికి పూనుకున్నారు. అందుకని ప్రపంచంలో మళ్ళీ సోషలిజానికి భవిష్యత్తు లేదు అని చెప్పేసి వాళ్ళకు ఉండకపోవచ్చేమో తప్ప సోషలిజంకి మాత్రం భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా ఆ రోజు చెప్తాం. ఆ గొడవని కొనసాగించాం. ఆ చర్చలను, ఆ తీర్మానాలను వాటన్నిటి రాయడంలో కామ్రేడ్ సీతారాం కూడా కీలక పాత్ర నిర్వహించారు. ఈరోజు ప్రపంచ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అటువంటి వాతావరణం మళ్ళీ ముందుకు వస్తుంది. ఇప్పుడున్న పెట్టుబడిదారి దశ ఏదైతే ఉందో, నియోలిబరల్ సామ్రాజ్యవాద దశ ఏదైతే ఉందో, ఇది ఎటుపోవద్దో ఈరోజు వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. అటువంటి సంక్షోభంలో ఉంది. అందుకని యువకులు, కొత్త తరాల వాళ్ళు ఏమిటి మార్గం, ఈ పెట్టుబడిదారి విధానం పరిష్కారం చేసేట్లేదు అని చెప్పేసి అన్వేషణలో ఉన్నారు. ఆ అన్వేషణ మొత్తం అందరం కలిసి ఒక ఉమ్మడి అన్వేషణగా, ఉమ్మడి సిద్ధాంతంగా ఇంకా ఆవిర్భవించలేదు. రకరకాల భావాలు, రకరకాల ఉంది. కానీ అన్నిటి యొక్క సారాంశం ఏంటంటే యాంటీ క్యాపిటలిజం. ఎలాంటి సోషలిజం ఉండాలని చెప్పేసి చాలా వాదనలు, చాలా ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ ఈ విషయంలో మాత్రం ఏకీభావం ప్రపంచంలో ఈరోజు అత్యధికంగా ఉంది. యాంటీ క్యాపిటలిజం. ఈ క్యాపిటలిజం లాభం లేదు. ఈ క్యాపిటలిజం ఏ సమస్యని పరిష్కారం చేయలేదు. ఈ సామ్రాజ్యవాదం సోషలిస్ట్ వ్యవస్థకు ఉన్నదాని మూలంగా యుద్ధాలు ఉన్నాయని చెప్పన్నారు. లెనిన్ చెప్పినట్టు సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారు విధానం ఎక్కడుంటే సోషలిజం లేకపోయినా కానీ యుద్ధాలు ఉంటాయని చెప్తుంది. ఆయన చెప్పింది ఏదైతే ఉందో ఈరోజు ఇజ్రాయెల్ గాజాలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. వాటన్నిటి, అలాగే ఇరాన్ మీద దాడి మనం చూస్తున్నాం. ఈరోజు యుక్రెయిన్కి, రష్యాకి మధ్య జరిగిన సంఘర్షణ చూస్తున్నాం. కొత్త సంఘర్షణ సృష్టించడానికి ఈరోజు పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఖతార్ మీద బాంబులు వేసింది మొన్నే. ఇవన్నీ చూసినప్పుడు
పెట్టుబడిదారి విధానం శాంతిని సృష్టించలేదు, నిరుద్యోగాన్ని పరిష్కరించలేదు, పర్యావరణాన్ని పరిరక్షించలేదు, అందరికీ ఉపాధి కల్పించలేదు. ఈరోజు మొత్తం ఒక అయోమయ స్థితికి, ఒక ఇంపాస్యకి ఈరోజు పెట్టుబడిదారి విధానం వచ్చింది. ఈ విషయంలో అందరికీ ఏకీభావం ఉంది. ఈ విషయంలో ప్రపంచంలో అమెరికా, యూరోప్ దేశాలు మొత్తం అన్నిటికన్నా అభివృద్ధి చెందిన దేశాలు, సంపన్న దేశాలు అని చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు అక్కడ సర్వే చేస్తే అత్యధిక మంది యువకులు ఈరోజు సోషలిజమే మంచి మార్గం, పెట్టుబడిదారి విధానం కాదని చెప్పేసి అభిప్రాయానికి వచ్చారు. అటువంటి వాతావరణం ఉంది. అందుకనే ఆ రోజు ఎదురు దెబ్బలు తగినప్పుడు ఏ నమ్మకం అయితే మనకుందో, ఈరోజు ప్రపంచ పరిస్థితులు చూస్తే అంతకన్నా గొప్ప నమ్మకంతో మనం ముందుకు పోయే వాతావరణం వస్తుంది. ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ వాతావరణాన్ని నిలబెట్టడంలో సీతారాం గారు, అటువంటి వాళ్ళు, సుధాకర్ రెడ్డి గారు, మన ముగ్గురు గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరూ ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. ఇప్పుడు ఆ వరవడిని మనం తీసుకెళ్ళాలి. భారతదేశంలో కొత్త తరానికి, యువతరానికి అటువంటి భవిష్యత్తు మీద ఆశని కల్పించి, పెట్టుబడిదారి విధానం కాదు సోషలిజం మార్గం, ఆ మార్గాన్ని మనం పయనించాలని చెప్పేసి స్ఫూర్తిని కలిగించే కృషిని మనం కొనసాగించాల్సింది. ఆ రకంగా ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, సామాజిక న్యాయంకే పరిమితం కాకుండా సోషలిజానికి మొత్తం సమాజాన్ని మొత్తాన్ని సమూలంగా మార్చివేసి ఒక వర్గరహిత, కులరహిత సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే కృషిని వామపక్షాలుగా మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సీతారాం యేచూరి గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అన్ని రకాల వామపక్షాలు ఆ వైపుకి తమ తమ పద్ధతుల్లో ముందుకు పోవడం, ఐక్యంగా ముందుకు పోవడం. వామపక్షాల మధ్య వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. ఆ వ్యత్యాసాల కన్నా మించిన ఐక్యత ఈరోజు అవసరం ఉంది, ఐక్యతకు అవకాశం ఉంది. ఆ ఐక్యతని ముందుకు తీసుకెళ్ళడం అని చెప్పేసి అత్యంత అవసరం అని చెప్పేసి మనం భావించి, ఆ స్ఫూర్తితోటి సీతారాం ఏదైతే ఐక్యత కోసం కృషి చేశారో, ఆయన కార్యదర్శిగా ఉన్నప్పుడు, ఆయన సిపిఎంలో అగ్రనాయకులుగా ఉన్నప్పుడు ఏ కృషి చేశారో ఆ కృషిని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఆశిస్తూ, ఆ రకంగా మనం అందరం సమసమాజం కోసం కృషిని ఇంకా పటిష్టం చేద్దామని చెప్పేసి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.